సినిమా రంగంలోని ఎంతో మంది నటీనటులు వివిధ కారణాలతో వివిధ నేర ఆరోపణలతో జైలు జీవితాన్ని అనుభవించిన వారున్నారు. దాదాపు 90 ఏళ్ల క్రితం మొట్టమొదటి సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఎంకేటి త్యాగరాజ భగవతార్ ఓ హత్య కేసులో 2.5 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించారనే విషయం ఇప్పటి తరం వారికి తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన భగవతార్ తన 16వ ఏట నుంచే సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. అతని సంగీతం వింటూ ప్రజలు మంత్రముగ్ధులయ్యేవారు. భారతదేశంలోనే కాదు, శ్రీలంక, నేపాల్, బర్మా వంటి దేశాల్లో కూడా ఆయనకు ప్రజాదరణ ఎక్కువగా ఉండేది. సంగీత కచేరీలతో పాటు రంగస్థలం మీద నాటకాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు భగవతార్. 1934లో సినీ రంగ ప్రవేశం చేసిన భగవతార్ పావలక్కోడి చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాదు, ఇందులో భగవతార్ పాడిన పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. హీరోగా మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న ఆయన 1944 వరకు కేవలం 9 సినిమాల్లో మాత్రమే నటించారు. 100 సినిమాలు చేస్తేనే కానీ రాని ఖ్యాతి ఈ 9 సినిమాలతోనే లభించింది. సూపర్ స్టార్ అనే పేరుని సంపాదించి పెట్టింది. హీరోగానే కాదు, ఒక దైవంగా ఆయన్ని ప్రేక్షకులు ఆదరించేవారు. ఆ రోజుల్లో ఒక సినిమాకి భగవతార్ ₹1,00,000 పారితోషికం తీసుకునేవారంటే ఆయనకు ఎంత పాపులారిటీ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి భగవతార్కి జైలుకి వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు పట్టింది? ఒక వ్యక్తిని హత్య చేయించాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే అతని పేరు ఎన్సి లక్ష్మీకాంతన్. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. మోసాలు, ఫోర్జరీలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఒక పత్రికను కొని దాన్ని ఎల్లో జర్నలిజానికి వాడుకునేవాడు. ప్రముఖులపై తప్పుడు కథనాలు రాస్తూ ఉండేవాడు. రాసే ముందు వారికి విషయం చెప్పి డబ్బు ఇమ్మని బ్లాక్మెయిల్ చేసేవాడు. కొందరు ఇచ్చేవారు, కొందరు ఇచ్చేవారు కాదు. అలా భగవతార్ని అతని సన్నిహితుడైన హాస్య నటుడు ఎన్ఎస్ కృష్ణన్ని కూడా బ్లాక్మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాడు భగవతార్. లక్ష్మీకాంతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఆ సమయంలోనే భగవతార్ నటించిన హరిదాసు చిత్రం 1944 దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ ఒక్క సినిమా విజయంతోనే 12 సినిమాల్లో బుక్ అయ్యారు భగవతార్. అయితే ఆ విజయాన్ని ఆనందించకుండానే భగవతార్ జీవితంలోకి చీకటి ప్రవేశించింది. జైలు నుంచి వచ్చిన లక్ష్మీకాంతన్ హిందూ నేషన్ అనే మరో పత్రిక పెట్టాడు. యథావిధిగా ప్రముఖుల్ని టార్గెట్ చేసేవాడు. అలా పత్రిక మీద చాలా సంపాదించాడు. సొంతంగా ప్రెస్ పెట్టాడు. ఒక ఇల్లు కూడా కొన్నాడు. అయితే ఆ ఇంట్లో ది హిందూలో పనిచేసే వడివేలు అనే వ్యక్తి ఉండేవాడు. అతన్ని ఖాళీ చేయమంటే నేను చేయనన్నాడు. వడివేలు అతని మరదలతో కలిసి ఉండేవాడు. అతను ఖాళీ చేయను అన్నాడన్న కోపంతో అతని గురించి, అతని మరదల గురించి పత్రికలో అసభ్యకరంగా రాశాడు. అలా రాసినందుకు మరింత రగిలిపోయిన వడివేలు ఇల్లు ఖాళీ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అతన్ని ఇల్లు ఖాళీ చేయించేందుకు కోర్టులో పిటిషన్ వేశాడు లక్ష్మీకాంతన్. ఆ కేసు నవంబర్ 10న విచారణకు రావాల్సి ఉంది. నవంబర్ 8న తన లాయర్ని కలిసేందుకు రిక్షాలో వెళ్తున్న లక్ష్మీకాంతన్ పై 2 వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అతను చికిత్స పొందుతూ నవంబర్ 9న చనిపోయాడు. ఇక ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. లక్ష్మీకాంతన్ అంతకుముందు ఎవరి గురించి చెడుగా రాశాడో వాళ్ళందరూ కక్ష పెంచుకొని ఉంటారన్న ఉద్దేశంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ క్రమంలోనే సినిమాల్లో స్టంట్ మాస్టర్గా పనిచేసే ఆర్య వీరసేనన్ను, ఒక కానిస్టేబుల్ని కూడా అరెస్ట్ చేశారు. చివరిగా భగవతార్ని ఎన్ఎస్ కృష్ణన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు జైలుకు వెళ్లిన భగవతార్ 30 నెలల వరకు బయటికి రాలేకపోయారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం తనతో పాటు వడివేలును కూడా లక్ష్మీకాంతన్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న భగవతార్ వడివేలుతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. దానికి మిత్రులు, ఒక కానిస్టేబుల్ సహకారం కూడా ఉందని తేల్చింది. దీంతో ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కేసును లండన్ తరలించేందుకు అనుమతి కోరారు భగవతార్. ఎందుకంటే అప్పటికీ ఇండియాలో సుప్రీంకోర్టు లేదు. లండన్ కోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. వారే హత్య చేయించారని ఎక్కడా నిరూపణ కాలేదని చెబుతూ భగవతార్ను నిర్దోషిగా విడుదల చేసింది. జైలు నుంచి వచ్చిన తర్వాత భగవతార్లో చాలా తేడా వచ్చింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అతని జీవితంలో ఒక నిర్లిప్తత అనేది వచ్చింది. అంతకుముందు 12 సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్లు తిరిగి ఇచ్చేశారు. మళ్ళీ ఏ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. తానే సొంతంగా 1959 వరకు సినిమాలు నిర్మించారు. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఎందుకంటే అతను జైలు నుంచి వచ్చే సమయానికి సినిమాల తీరుతెన్నులు మారిపోయాయి. కొత్త నటీనటులు వచ్చేశారు. భగవతార్ చేసే సినిమాలకు ఆదరణ కరువైంది.
మానసికంగా కుంగిపోయిన భగవతార్ అనారోగ్య కారణాల వల్ల తన 49వ ఏటనే తుది శ్వాస విడిచారు. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా కాంతా అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం భగవతార్ జీవితం ఆధారంగానే రూపొందిందని సమాచారం.